కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి 27 కోట్లు నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీకి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించిందని 27 కోట్లను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సీఎంతో మాట్లాడి మంజూరు చేయించినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి 27 కోట్ల రూపాయలను మంజూరు చేయించినందుకు కామారెడ్డి మున్సిపల్ పట్టణ ప్రజల తరపున ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ వనితా రవి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మాకు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా తోటి కౌన్సిలర్లు అలాగే వైస్ చైర్మన్ ముసొండ వనిత గారు అందరం కలిసి కూడా టుపిట్కో ఫండ్ ఏదైతే 23 కోట్ల 23.5 crores తోటి టుపిట్కో ఫండ్ గురించి చాలా రోజుల నుంచి కూడా మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ యొక్క దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఈ 2 days అంటే మొన్న ఈవినింగే మాకు టుపిట్కో ఫండ్ అనేది శాంక్షన్ అయి రిలీజ్ అవ్వడం జరిగింది. త్వరలోనే మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ గారి యొక్క చేతుల మీదుగా మన కామారెడ్డిలో 49 వార్డులలో కూడా అభివృద్ధి పనుల కోసము పనులన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన ఇందిరాగాంధీ స్టేడియం ఇండోర్ స్టేడియంలో కూడా 8 crores పెట్టడం జరిగింది. దాన్ని కూడా అభివృద్ధికి మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ కృషితోటి స్టేడియంని కూడా డెవలప్మెంట్ కోసము కృషి చేస్తున్నారు. మరి మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మినిస్టర్ జూపల్లి సార్ గారికి, అలాగే మన షబ్బీర్ అలీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కౌన్సిల్ అందరి తరఫున తెలియజేస్తూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మేమున్న హయాంలో మన షబ్బీర్ అలీ సార్ యొక్క హయాంలో ఎంత అభివృద్ధి జరుగుతుందనేది మనం వారం రోజులలో మీ అందరికీ కూడా తెలిసి వస్తుంది. ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలందరికీ కూడా నా తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. త్వరలోనే ఈ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అని తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి అలాగే వైస్ చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.